లాబాను, ఒరే యాకోబు, ఒరే పరికమాలనాడు, ఒరే దున్నపోతా, నా పిల్లలే కావాల్సి వచ్చారా నీకు, చెప్ప పెట్టుకుని తీసుకొని పోతున్నావు అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడదామని చెప్పేసి అనుకున్నటువంటి వ్యక్తి దేవుడు ఎప్పుడైతే మంచి కానీ చెడ్డ కానీ పలకొద్దు అన్నాడో ఇక ఆ పలుకులన్నీ ఆపేసి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నాయనా యాకోబు, ఎందుకు వచ్చావో ఏటగా? నువ్వు వెళ్ళాలనుకుంటే సామరస్యంగా పంపించేవాడు కదా, నిన్ను సంబరమేళాలతో తంతి వాయిద్యాలతో నిన్ను ఒక పెళ్లి కొడుకును పంపించేవాడిని కదా. అయినా ఇద్దరు కూతురులు కడసారన్నా చూసుకొని పంపించేవాడిని కదా, ఎందుకెట్టు చేశావు అని చెప్పేసి గౌరవంగా ఘనంగా మాట్లాడుతున్నాడు యాకోబుని. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని దేవుడు చెప్పాడు, మృదువుగా మాట్లాడు, నీ పలుకులు జాగ్రత్త, మంచి కానీ జాగ్రత్త కానీ చెడు కానీ మాట్లాడొద్దు, మంచి కానీ చెడు కానీ మాట్లాడొద్దు. యాకోబుతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు, ఎందుకంటే నేను యాకోబు దేవుడును. హల్లెలూయా. నేను వింటున్నాను నీ మాట, కాబట్టి జాగ్రత్తగా మాట్లాడు. ఈరోజు నుంచి ప్రియ దేవుని బిడ్డలారా, మన నోటి నుంచి వస్తున్నటువంటి మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి మాట, మన పలుకుతున్న పలుకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన పలుకులను బట్టే ఇతరులు మనల్ని మనము దేవుని వైపు ఆకర్షించగలిగేటట్లుగా మన జీవితం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరు మాట్లాడుతుంటే చమత్కారంగా మాట్లాడుతుంటారు. ఎందుకో చెప్పనా, వాళ్ళ మాట ఆటోమేటిక్గా అట్లా అలవాటు పడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, మనం మాట్లాడుతున్నటువంటి మాట, ఆ ఉచ్చారణ 10 మందిని దేవుని వైపు ఆకర్షించాలి. కానీ మనం ఎలా ఉంటాం? ఇళ్ళకాడ, తోటల్లో చాలకాడ ఎట్టుంటాం? మీకు తెలుసు కదా, ఇక నేను చెప్పాలా? కోసేటప్పుడు, పని చేసేటప్పుడు ఇక మనకు వచ్చిన మాటలంటే తెలుసు కదా మీకు. ఇంకా అయితే నువ్వు నిజమైన క్రైస్తవురాలివి, నిజమైన క్రైస్తవుడు అయితే నువ్వు ఎక్కడున్నా కూడా క్రీస్తు ప్రేమ నీ నోట్లోంచి వచ్చేటట్లుగా మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. పని దగ్గరున్నా, ఇంటి దగ్గరున్నా, ఇంట్లో ఉన్నా, భర్త దగ్గరున్నా, బయట వాళ్ళ దగ్గరున్నా, ఎక్కడున్నా కూడా నీ యొక్క మాట, నీ ప్రాస ఎలా ఉండాలంటే, నీ పలుకు దేవుడే నీలో ఉండి మాట్లాడుతున్నట్లుగా మాట్లాడాలి. అనేకులు దేవుని ఆకర్షించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూసుకొని కూర్చోమ్మో అన్నావు అనుకో, ఎవరికి నా మర్దా? మందిరానికి వస్తానే ఉన్నావు, బాప్తిసం తీసుకున్నావు, బల్లారాధన తీసుకుంటున్నావు, అన్ని తీసుకున్నావు, అన్నావు అనుకో, ఎవరికి నా మర్దా? దేవుని నామానికి అవమానం. అందుకని మనం ఏం చేయాలి? కొంచెం జాగ్రత్తగా మాట్లాడమ్మా, ఎందుకు అట్లా మాట్లాడేది అని